హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మ వీకే. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అంటే ఇది సంక్రాంతి రోజు వీడియో అనమాట. సంక్రాంతి రోజు స్పెషల్ ఉంటుంది ఎవరింట్లో అయినా, ఒకరింట్లో అని కాదు, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చికెన్ ఆర్ మటన్ ఏదో ఒకటి తెచ్చుకొని చేసుకుంటాము పండగ కాబట్టి. ఈరోజు మా ఇంట్లో అయితే మటన్ అనమాట. స్పెసిఫిక్గా దీంట్లో స్పెషల్ ఏంటంటే నేను మెంతం యాడ్ చేసి చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. కుకింగ్కి మా ఆయన ఈరోజు హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే తను హెల్ప్ చేయడానికి అసలు ఉండదు టైము, కానీ చేస్తుంటాడు అప్పుడప్పుడు. ఇంకా మటన్ అయితే బౌల్లో వేసి పెట్టామన్నమాట. కవర్లో ఎక్కువసేపు అయితే అసలు ఉంచొద్దు. ఇంకా మంచిగా అన్నీ ఉన్నాయా లేదా అని చూస్తున్నాడు అనమాట. ఇంకా చిన్న చిన్న బోన్స్ ఉంటాయి కదా, మనం తింటప్పుడు స్ట్రక్ అవ్వచ్చు గొంతులు, అందుకని అయితే చూసామన్నమాట. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ టమాటో అవి అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మనకు మటన్ అయితే ఒక 2 సార్లు కడిగి పక్కన పెట్టుకుంటే మనం కుక్ చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నట్టే అనమాట. మెంతం వేస్తున్నాను. స్పెసిఫిక్గా మెంతం వేస్తే చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ మన హెల్త్కి కూడా మంచిది. కాబట్టి మటన్ అయితే చాలా ఫ్రెష్గా లేతగా ఉంది. చూసారు కదా, బౌల్లో వేసి పక్కన పెట్టేసాము. ఇంకా మెంతం అయితే మనం ఫైనల్లో కూడా మెంతాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ముందనే రెడీగా చేసి అయితే పెట్టుకుంటున్నాను. స్టవ్ అయితే వెలిగించేసి మన కుక్కర్ అయితే పెట్టుకున్నాను. మటన్ మ్యాక్సిమం కుక్కర్లో చేస్తేనే బాగుంటుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. డైరెక్ట్ చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది, తినలేము. కాబట్టి మనం కుక్కర్లో చేసుకుంటే బెస్ట్ అండ్ నా ఐడియా. మీరైతే మీ ఇష్టం అనమాట. ఇప్పుడైతే కుక్కర్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము. మటన్ కానీ చికెన్ కానీ మనకు కౌస్ అంటే ఏదైనా చేసినప్పుడు మామూలుగా మటన్ చికెన్కి సంబంధించి మాంసానికి సంబంధించి చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, వేసేసుకోండి. మంచిగా కడుపు నిండా తింటాం కాబట్టి కొంచెం మటన్కి సరిపడా ఆయిల్ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది, పచ్చిదనం పోకుండా. 2 బిర్యానీ ఆకులు అయితే వేసాను, మీరు మీ ఇష్టం అనమాట. ఇంకా ఆనియన్స్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. చాలా చాలా బాగా ఇంట్రెస్ట్గా కుకింగ్ చేస్తూ నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఈరోజు చాలా లేట్ అయింది కుకింగ్, అయినా సరే పిల్లలకి హాలిడేస్ కాబట్టి, ఇంకా సంక్రాంతి సీజన్లో మామూలుగా హాలిడేస్ ఉంటాయి కాబట్టి నిమ్మలంగా పొద్దున ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ తిని ఉన్న దాంట్లో తినేసి ఇంకా మిగతాది కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటాం కదా. ఇంకా ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కోవడానికి చూడండి, కొంచెం లావుగా ఉంటే టైం పడుతుంది, మనకు కుకింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉండదు. కొంచెం సన్నగా తరుక్కుంటే గ్రేవీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాం కదా, అన్ని కలిసేటట్టు కనుక 5 to 6 minutes మూత పెట్టి మగ్గించుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఇలా నాకు కుకింగ్ చేస్తున్నప్పుడు ఆనియన్స్ ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది, ఎమ్మీగా అసలు తినాలా అనిపిస్తుంది అనమాట. అసలు ఎన్ని రకాల వంటలు, అసలు నిజంగా చెప్తున్నా, స్టార్టింగ్లో నాకు కుకింగ్ వచ్చేది కాదు. ఇలా చేస్తూ చేస్తూ చేయి తిరిగిపోయిందని చెప్పాలి. పసుపు అయితే వేస్తున్నాను. ఇంకా పసుపు కొంచెం మటన్ ఎక్కువగా ఉంది, కేజీ మటన్ కాబట్టి సరిపడా వేసుకోండి. ఇంకా అల్లం పేస్ట్ మ్యాక్సిమం 200% నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఇవన్నీ కలిసేటట్టు అయితే కలుపుకోండి. మంటని సిమ్లో పెట్టుకోండి. ఈ టైంలో కొంచెం మనం అన్నీ వేసేటప్పుడు మళ్ళీ మనం హైలో, ఇవన్నీ తెలియాలి కాబట్టి మనం కుకింగ్ చేసేటప్పుడు ఎక్కువ మంట పెట్టేసి ఇంకా గరిటెతో కలిపామనుకో అడుగు అంటుతుంది, ఉడకదు, అంత మంచిగా ఉండదు అనమాట. మనము సిమ్లో అంటే మీడియంలో పెట్టుకొని మంటని అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే అడుగంటకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఆనియన్స్ కుక్ అవ్వడానికి టైం ఇవ్వాల్సిందే. ఇంకా అన్నీ అయితే వేసాం కదా, అల్లం పేస్ట్, పసుపు. ఇప్పుడు మటన్ అయితే యాడ్ చేసుకుందాం. ఎంత ఫ్రెష్గా ఉందో కదా మటన్ అయితే. ఇంకా వేసి అయితే మంచిగా అన్నీ కలిసేటట్టు మన అల్లం పేస్ట్, పసుపు ఇవన్నిటికీ సరిపడా పట్టేటట్టు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మటన్ ఇలా కొవ్వుగా ఉంటే మనం తినేటప్పుడు బాగుంటుంది, జ్యూసీగా ఉంటుంది. కాబట్టి ఇలా తెచ్చుకోండి మీరు కూడా. మంచిగా లివర్ కానీ ఇంకా సంథింగ్ ఏదైనా సరే, లివర్ కూడా చాలా చాలా మంచిది. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఎంత కష్టపడ్డా తినడం కోసమే, తిని మన హెల్త్ని మనం మంచిగా చూసుకోవడం కోసమే. కాబట్టి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ టైంలో అందరూ మ్యాక్సిమం కుకింగ్ పనిలోనే ఉండుంటారు, మన లేడీస్ అందరు కూడా. ఇంకా అన్నీ కలిసేటట్టు అయితే కలుపుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టి మగ్గించుకుందాము. చూసారు కదా, ఇలా వాటర్ అయితే ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఇంకా మన మటన్లో ఉన్న వాటర్ అనేది ఇలా మనకు పైకి తేలుద్ది. ఒకసారి మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోండి. ఇది కొంచెం పచ్చిదనం పోవాలి అని అంటే మనం టైం ఇవ్వాలి దీనికి, ఎందుకంటే ఇమీడియట్గా కారం, పసుపు వేసామనుకో పచ్చి స్మెల్ వస్తుంది. కాబట్టి కొంచెం టైం ఇవ్వాలి. 5 to 6 minutes మూత పెట్టి మగ్గించుకుంటే చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో. కాబట్టి కుక్కర్లో వేసినా కూడా ఈ స్టేజ్లో టైం ఇచ్చి చేసుకుంటే మనకు పచ్చి స్మెల్ అనేది పోయి ముక్క మంచిగా ఉడుకుతుంది. అప్పుడు మనం కారం, ఉప్పు, మనకు కావాల్సిన ఇంకా ఇంగ్రీడియంట్స్, టమాటా,
ఫస్ట్ టమాటా వేస్తున్నాను, మనం విజిల్ పెడతాం కాబట్టి బాగుంటుంది. ఇంకా మెంతం అనమాట, మెంతం కడిగి ఫ్రెష్గా చిన్నగా కట్ చేశాను నేను, అసలు కనబడొద్దు అలా ఉంటేనే బాగుంటుంది. ఇంకా అవన్నీ వేసామంటే మనం విజిల్ పెట్టామంటే సూపర్గా కుక్ అవుద్ది. ఇంకేముంది, మనం కారపొడి కూడా యాడ్ చేసుకుందాము. కారం మీరు తగినంత వేసుకోండి, ఎంత వేసుకోవాలో ఇంట్లో కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇంకా ఇలా వేసిన తర్వాత అప్పట్లో నా చిన్నప్పుడు గిక్కర్లు ఏం లేవు, డైరెక్ట్ కట్టెల పొయ్యి మీద గంటలు పొద్దున స్టార్ట్ చేస్తే 10-11 అవుతుండే కూర అయ్యేసరికి. కట్టెల పొయ్యి మీదనే, కట్టెలే ఉన్నాయి అప్పుడు, స్టవ్లు ఇవన్నీ లేవు, ఇంత అడ్వాంటేజ్ లేదు. అప్పుడు స్టవ్ పొయ్యి ఉంది కానీ దానిలో ఏమంటారు అప్పుడు గ్యాస్ సిలిండర్ ఏదో ఉండేది మనకు తెలిసే అంతవరకే. ఇప్పుడు లేదు, అవన్నీ ఆప్షన్స్ లేవు. ఇప్పుడైతే అన్నీ వచ్చినాయి కాబట్టి ఫటాఫట్ కుకింగ్ అయిపోతుంది, నిమిషాల్లో వంటలు అయిపోతున్నాయి. అప్పుడు పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదని చెప్పాలి. కట్టెలు కూడా స్టాక్గా తెచ్చిపెట్టుకునే వాళ్ళము. ఇలా కారం ఉప్పు అన్నీ వేసిన తర్వాత ఒక 5 to 6 minutes మూత పెట్టుకుంటే మనకు అన్నీ కలిసిపోతాయి అనమాట. నేను వేసిన వెంటనే కలపను, ఒక 5 to 6 minutes మూత పెట్టి అయితే వదిలేస్తా, అప్పుడు తర్వాత మిక్స్ చేస్తానమాట. చూసారు కదా మెంతం అసలు కనిపిస్తుందా, ఎక్కడ వెళ్ళిపోయిందో కూడా తెలియట్లేదు. ఇలా తక్కువ కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని మనకు కావాల్సినంత గ్రేవీ వేసుకొని విజిల్స్ పెట్టేసేయాలి. ఇంకా మసాలా నేను అప్పటికప్పుడు నూరానమాట. సాజీరా చెక్క, ఒక లవంగం, ఇలాచి వేసి అప్పటికప్పుడు రోట్లో నూరాను. ఇంకా అది వేసుకుంటే స్మెల్ రెట్టింపు అయిందని చెప్పొచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. నా చిన్నతనంలో మటన్ చాలా తక్కువ ప్రైస్ ఉంది, కానీ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వీక్లీ వన్స్ తెచ్చుకోవడం చాలా కష్టం. అది కూడా కష్టపడి మటన్ తెచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కట్టెల పొయ్యి మీద మటన్. మా ఇంట్లో ఏంటి అంటే మటన్ అని చెప్పుకునే వాళ్ళం స్కూల్కి వెళ్తే. మీ ఇంట్లో ఏంటే ఈరోజు అంటే మటన్ అని చెప్పుకునే వాళ్ళం. అది చాలా గొప్ప, అది పెద్ద క్రేజ్. మటన్ అమ్మ మా ఇంట్లో మటన్ ఉందో లేదో అయిపోయిందో, అసలు నేను స్కూల్ నుంచి పోయిన తర్వాత అవుతుంది, మా ఇంట్లో 11 గంటలకు అట్లా అవుతుంది, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద కదా, ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం. ఇంకా సరిపడా వాటర్ అయితే వేసేస్తున్నా, చూస్తారు కదా. నిజంగా చెప్తున్నా, అప్పటికి కొన్ని గుర్తు చేసుకుంటే సంతోషం అనిపిస్తుంది, కొన్ని బాధ అనిపిస్తుంది. కాకపోతే అప్పటి రోజులే 200% బాగుండే. ఇప్పుడు ఏముంది, హెల్త్ దెబ్బ, కష్టాలు, ఇబ్బందులు, ఇంకా ఇవన్నీ తోడైపోయాయని చెప్పొచ్చు. సాల్ట్ అన్నీ సరిపోయా చూసుకొని ఒక 5 అవసరం లేదు, 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఒక 50% అలా కుక్ అయినట్టు, ఇంకో 50% ఉన్నట్టు, అంతే. 3 or 4. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మూత తీసి నేను ఆ వీడియో చూపించలేకపోయాను, ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.